హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనా వ్లాగ్స్. సో మీ అందరికీ తెలిసిందే కదా, నేను ఇన్ని రోజులు నేను ఎందుకు వీడియోస్లోకి రాలేదు అనేది నేను ఓల్డ్ వీడియోస్లోనైతే నేను చెప్పాను. అంటే నేను చాలా బిజీగా ఉండడం వల్ల నేనైతే వీడియోస్ చేయలేకపోతున్నాను అని కూడా మీకు చెప్పాను. అంటే మీ అందరికీ తెలిసిందే కదా, నేను రీసెంట్గా పీజీ జాయిన్ అయ్యాను అని చెప్పేసి, ఇంకా ఎగ్జామ్స్ మాకు అక్కడ ఇంకా బిజీ షెడ్యూల్లో ఉన్నాం. అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ మీ అందరికీ తెలిసిందే కదా, స్టడీ అంటే ఏముంటుంది ఏంటి అని. అందులోనే పీజీ అంటే ఇంకా సెమినార్స్ అని, అసైన్మెంట్స్ అని, ఇంకా ప్రాజెక్ట్ వర్క్స్ అని, సెమ్స్ అని, ఎగ్జామ్స్ అని, ప్రతీదీ మీకు తెలిసిందే కదా. సో ఎగ్జామ్స్ వలన అయితే నేనైతే వీడియోస్ ఏమీ చేయలేకపోయాను. సో ఎగ్జామ్స్ తర్వాత మాకు హాలిడేస్ ఇచ్చారు. మళ్ళీ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక ఇక్కడ సిగ్నల్స్ లేవండి. అంటే మా విలేజ్లో సిగ్నల్స్ లేవంట. మాది సిటీ కాదు కదా, మాది విలేజ్ అవ్వడం వల్ల మా విలేజ్లోనైతే సిగ్నల్స్ లేవు. అందుకారణంగా ఆ రీజన్ వలన అయితే నేనైతే వీడియోస్ చేయలేకపోయాను. సో అందరూ మిస్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ని అంటే నేను చాలా మిస్ అవుతున్నాను. సో అది అండి. ఇంకా డైలీ నేను వీడియోస్ ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉంటానంటే మీకోసం నేను మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళి మంచి మంచి వీడియోస్ చేస్తాను. మంచి ప్లేసెస్కి వెళ్ళి మీకు మంచి లొకేషన్ అనేది నేను చూపిస్తాను. చూస్తూ ఉండండి. మీకోసం ఇంకా ట్రెండింగ్ వీడియోస్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. మంచి మంచి ప్లేసెస్కి అయితే వెళ్తాను. చూస్తూ ఉండండి. ఇంకా ఏంటి సంగతులు, మరి అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది రైనీ సీజన్ కదండి, బయటకు అయితే రాకండి. బయటికి వెళ్తే మొత్తం తడిచిపోయి కోల్డ్ వచ్చి ఫీవర్ వస్తుంది. అండ్ రీసెంట్గా నాకు కూడా ఫీవర్ వచ్చింది. సో బయటకి వెళ్ళి తిరగకుంటుంటేనే బెటరు. ఇంకేంటండి మరి విశేషాలు, అందరూ బాగున్నారు కదా. సో ఇది పెడతాను మీకైతే, రోజు నేను ఏదో ఒక వీడియో అయితే చేసి పెడతాను. చూస్తూ ఉండండి గైస్. ఇది ఎప్పుడో నేను కాలేజ్కి వెళ్ళక ముందు వాటర్ వేసాను ఈ ట్రీ దగ్గర. నేను ఉంటేనే నా చెట్టు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. నేను లేకపోతే మా అమ్మ వాళ్ళు కూడా పనిలో ఉండి, అంటే మా హోమ్లో ఉండే వాళ్ళు కూడా ఏదో ఒక వర్క్లో ఉండి ఈ చెట్టును మర్చిపోతున్నారు. ఇక్కడ వాటర్ పోయడం కానీ వాటర్ వేయటానికి అలా మర్చిపోతున్నారు. నేను వచ్చినప్పుడే దీనికి వాటర్ వేసి ఫ్రెష్గా ఉంచుతాను. నేను ఉంటేనే నా చెట్టు కూడా ఫ్రెష్గా ఉంటుంది.